పరువు తక్కువ సంబంధం. చందమామ కథ. ఒక జమీందారుకు 4 కుమార్తెలు. వాళ్లకు పెళ్ళియుడు వచ్చాక ఆయన ఒక్కొక్కరికి ఘనమైన సంబంధం చూసి అల్లుడు ఇల్లరికం ఉండే షరతు మీద పెళ్ళిళ్ళు చేశాడు. జమీందారు 4వ కుమార్తె వంతు వచ్చింది. చిన్నతనం నుంచి తమ ఇంటనే పెరిగి చాకరీ చేసే రాముడు అనే అనాథను తప్ప మరొకరిని చేసుకోనని ఆ పిల్ల పట్టుబట్టింది. జమీందారుకు ఇది ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా ఆయన తన ఆఖరు కుమార్తెను రాముడికిచ్చి పెళ్లి చేసి ఆమెతో, నీ భర్తను నేను ఇల్లరిక ఉంచుకోను, నువ్వు వెళ్ళి వాడితో పాటు విడిగా కాపురం చెయ్యి, నీ ఇష్టం నెరవేర్చాను, కానీ నీ మూలంగా నీ అక్కలకు వాళ్ళ భర్తలకు అవమానం చేయలేను అని చెప్పాడు. ఈ సంగతి వింటూనే రాముడు పారిపోయాడు. తన మూలంగా జమీందారు కూతురు దాసి దాని స్థానానికి దిగజారటం అతనికి ఇష్టం లేకపోయింది. తాను కూడా తన అదృష్టాన్ని వెతుక్కుని అది తనకు దొరికినాడు తన భార్య పరువుగా జీవించేటట్టు చూడాలనే రాముడు ఉద్దేశం. ఈ ఉద్దేశంతో రాముడు మన్నాడు మధ్యాహ్నం దాకా ఆగకుండా నడిచి ఒక పట్నం సమీపంలో అరణ్యం మధ్యనున్న పెద్ద మైదానాన్ని చేరుకున్నాడు. ఆ మైదానంలో పెద్ద ఆవుల మంద మేస్తున్నది. ఒక చెట్టు నీడను కూర్చుని ఒక వృద్ధుడు అన్నం మూట విప్పుకుంటూ రాముడుకు కనిపించాడు. అంతలోనే మందలో ఒక చూడి ఆవు తన్నుకోసాగింది. విప్పిన అన్నం మూటను అలాగే వదిలేసి వృద్ధుడు ఆ ఆవు వద్దకు వెళ్ళి అది ఈనిందాకా ఉండి చెయ్యవలసిందంతా చేశాడు. వృద్ధుడు అలా వెళ్ళగానే అన్నం మూట దగ్గరికి కాకులు కుక్కలు రాసాగాయి. రాముడు వాటిని తరిమేసి వృద్ధుడు చేతులు కడుక్కుని వచ్చిందాకా ఆ మూటకు కాపలా కాశాడు. నా భోజనం కుక్కల పాలు కాకుల పాలు కాకుండా కాపాడి చాలా మంచి పని చేశావు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటూ వృద్ధుడు రాముడిని ప్రశ్నలు వేశాడు. బతుకు తెరువు కోసం వెతుక్కుంటూ పోతున్నాను. నాకు ఒక ఊరంటూ లేదు, నాకెవరూ లేరు అన్నాడు రాముడు. వృద్ధుడు రాముడికి తన భోజనంలో కొంత పెట్టి తన సంగతంతా చెప్పాడు. ఆ వృద్ధుడికి 100 ఆవుల మంద ఉన్నది. ఆ ఆవులు తప్ప ఆయనకు వేరే పిల్లలు లేరు. ఆవులను కాయటానికి మనుషులను పెట్టుకుంటే వాళ్ళు ఆవులను అమ్మేసి డబ్బు చేసుకుని తెప్పిపోయాయని చెప్పారట. వాళ్లతో వేగలేక తన మందను ఆయనే తానే కాస్తున్నాడు. మీరు ఈ వయసులో సుఖంగా కూర్చోక ఆవులను కాయటమేమిటి? ఆవుల సేవ మీ సేవ కూడా నేనే చూస్తాను, మీకు తోచినది ఇయ్యండి అన్నాడు రాముడు. అందుకు వృద్ధుడు సమ్మతించి రాముడిని పనిలో పెట్టుకున్నాడు. ఆవులను పాలు పితకటము, పాలు అమ్మి డబ్బు తేవటము, మందను మేతకు తీసుకుపోయి ఇంటికి చేర్చడము రాముడే చేయసాగాడు. 2 వారాలు రాముడిని గమనించిన మీదట వాడు నిజాయితీ గలవాడని వృద్ధుడికి తెలిసిపోయింది. ఆయన రాముడితో, నీకు నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. లేదండి, నాకు పెళ్ళయింది, ధనం సంపాదించడానికని ఇలా బయలుదేరాను అంటూ రాముడు జరిగినది ఏదీ దాచకుండా వృద్ధుడికి చెప్పాడు. వృద్ధుడంతా విని, అలాంటప్పుడు నువ్వు ఇంతకన్నా మంచి పని చూసుకోకపోయావా? నా దగ్గర పనిచేస్తే నీకేమీ గిట్టుబాటు అవుతుంది అన్నాడు. రాముడు నవ్వి, నేను ఇంతకన్నా రాబడి వచ్చే పని ఏం చేయగలను బాబు? డబ్బు వస్తే అదృష్టంగా రావాలి, కానీ నేను పెద్దగా డబ్బు సంపాదించే శక్తి గలవాణ్ణి కాను. బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాను. అదీ కాక ఇల్లు వదిలినాక మొట్టమొదటిగా మీ చేతి అన్నం తిన్నాను. మిమ్మల్ని సుఖపెట్టడమే నాకు 10,000 అనిపించింది అన్నాడు. వృద్ధుడు మాట్లాడలేదు. కొన్నాళ్ళు గడిచాక ఆయన రాముడితో, ఒరే నాయనా, ఆవులకు కొత్త పాక వేస్తే బాగుంటుంది. ఈ రాత్రికి నేను గుర్తులు పెట్టిన చోట గుంజలకు గోతులు తవ్వు, తరువాత పని రేపు చూద్దాం అన్నాడు. ఆ రాత్రి వృద్ధుడు పడుకున్న తర్వాత రాముడు గోతులు తవ్వాడు. 2 గోతుల్లో ధనపు బిందెలు దొరికాయి. రాముడు వాటిని లోపల పెట్టి తెల్లవారుగానే వృద్ధుడికి ఇచ్చేశాడు. వృద్ధుడు వాటిని చూసి, నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం నీకు కలిసి వచ్చింది కదా, వాటిని తీసుకుని నీ భార్య వద్దకు వెళ్ళకపోయావా అని రాముడితో అన్నాడు. అవి ఆయన కావాలని పెట్టిన బిందులే. మీ సొత్తు నా అదృష్టం ఎలా అవుతుంది బాబు అన్నాడు రాముడు. లేదు లేరా, నా ఆస్తికంతకు నువ్వే వారసుడివి. ఈ డబ్బుతో జమీందారు అల్లుడివి కాగలిగితే తీసుకుపో, లేదంటావా నీ భార్యను ఇక్కడికి తీసుకువచ్చి సుఖంగా ఉండు. నువ్వే నా కొడుకు, నీ భార్య నా కోడలు అనుకుంటాను అన్నాడు వృద్ధుడు. రాముడు వెళ్ళి తన భార్యను వెంట పెట్టుకుని తిరిగి వచ్చి వృద్ధుడి ఆస్తికి వారసుడై సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.